వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను ప్రసాద్. 2 రోజుల ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రాజెక్టుల పరిశీలన కార్యక్రమం మీద రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు, అట్లాగే మంత్రులు ఆయనతో పాటు కూడా ఈరోజు 4వ తారీఖు 5వ తారీఖు పాలమూరు జిల్లాలో ఉన్న 90% ప్రాజెక్టులు ఇన్కంప్లీట్గా ఉన్న దాన్ని పూర్తి చేయడానికి ఈరోజు నిన్న మొత్తం మీద ఏదైతే మనకు ప్రాజెక్టుల పరిశీలన కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు, ఆయనతో పాటు రాష్ట్ర మంత్రులు, ఆ జిల్లాలకు సంబంధించిన నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, అధికారులు బృందం మొత్తం కూడా ఇక్కడ ఈ ప్రాంతాన్ని పరిశీలించడం జరుగుతుంది. సో ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు టన్నుల్లో ఆయన కాన్వాయ్తో ముందుగా వెళ్తా ఉన్నారు. ఇప్పుడు మనకు రెండో రోజు కావడంతో ఇక్కడ ఒట్టెం ఏదైతే మనకు ఒట్టెం ఫామ్ హౌస్లో ఆయన సందర్శించడం జరిగింది. అక్కడ ఆయనకు అడిషనల్ కలెక్టర్ గారు, అక్కడ ఉన్న అధికారులు, అట్లాగే ఇరిగేషన్ అధికారులు కూడా మొత్తం మీద ఆయనకు స్వాగతం పలుకుతూ అక్కడున్న కార్యక్రమాల గురించి, అక్కడున్న పరిస్థితుల గురించి, అక్కడున్న స్థితిగతుల గురించి కూడా ఆయనకి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు నిన్న ఉమ్మడి పాలమూరు జిల్లాలో కూడా కొన్ని చోట్ల పరిశీలించడం జరిగింది. ఈ రోజు కూడా ఏదైతే మనకు వట్టెం రిజర్వాయర్, అట్లాగే కర్వేన, ఉదండపూరు ఇట్లా ఈ ప్రాంతాల టన్నులు ఆయన మొత్తం పంప్ హౌజులను కూడా ఈరోజు ఆయన దాన్ని పరిశీలించి ఇంకా మనం ఎంతవరకు నిధులు మంజూరు చేస్తే ఇవి కంప్లీట్ అయిపోతున్నాయి ఈ ప్రాంతంలో. ఎందుకంటే దాదాపుగా గత ప్రభుత్వం కూడా ఒక మాదిరిగా అంటే దాన్ని బాగా డెవలప్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్న తరుణంలోని కొంచెం పెండింగ్ ఉండడంతో ఆ పనులను కూడా ఈరోజు పూర్తి స్థాయిలో పంప్ హౌజులు కావచ్చు, అక్కడ ఉన్న ఏర్పాట్లు కావచ్చు, అక్కడ ఎంతవరకు పనులు ముందుకు వెళ్తున్నాయి, ఎంతవరకు ఆగిపోయినాయి, ఇంకా ఎంత పెండింగ్లో ఉంది, అక్కడ అధికారులని కూడా ఆయన అడిగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అక్కడ ఇంజనీర్లతో కూడా ఆయన కలిసి దీన్ని ఎట్లా దీన్ని మెయింటైన్ చేస్తూ ఉన్నారు, ఎట్లా ముందుకు వెళ్ళాలి, ఇంకెంత మీద దీని మీద ఆధారపడి ఉండాలన్నట్టుగా ఏదైతే మనకు ముఖ్యమంత్రి గారు చెప్పే అంటే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొత్తానికి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులను 2 రోజుల పాటు పరిశీలించేందుకు వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం నాగర్ కర్నూలు జిల్లాలోని కొమ్మెర గ్రామం వద్ద ఉన్న ఒట్టెం పంప్ హౌజ్ 3వ లిఫ్ట్ను సందర్శించారు. ఎస్జేఆర్ పిఆర్సీ అట్లా పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లను భాగంగా చేపట్టిన ప్రాజెక్టు పనుల పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సంబంధించిన అధికారులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. సో 2020-23 సంవత్సరం నాటికి 3,300 కోట్ల ప్రాజెక్టులకు ఖర్చు చేయగా 2023 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు 800 కోట్లను ఖర్చు చేసిన ప్రాజెక్టు పనులు కొనసాగించడం జరిగిందన్నారు. పెండింగ్లో ఉన్న మిగతా సివిల్ పనులను కూడా 90 కోట్లతో వచ్చే 3 నెలల్లో పూర్తి చేసినట్లు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ఇక్కడ మొత్తం 10 పంపులు ఉండగా 5 పంపులన్నీ ఫిట్ చేసి ఏదైతే ట్రయల్ రన్ను విజయవంతంగా నిర్వహించనున్నారు. వర్షాకాలం నీళ్లు రాగానే వెంకటాద్రి రిజర్వాయర్కు ఎత్తిపోతల ద్వారా వీటిని తరలిస్తున్నారు. ఈ రిజర్వాయర్ సామర్థ్యం మొత్తం 16.74 టీఎంసీలు కాగా స్టాండర్డ్ ఆపరేషన్ సిస్టమ్ ద్వారా విడతల వారీగా రిజర్వాయర్ను నింపడం జరుగుతున్నారు. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా మొత్తం 12,30,30,000 ఎకరాలకు ఆయకట్టుకు సాగునీటిని అందించే ప్రతిపాదనలు ఉన్నాయన్నారు. అలాగే మహబూబ్నగర్, కర్నూలు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలో ప్రజలకు తాగునీటికి, పరిశ్రమలకు కూడా నీళ్లు అందుతాయని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఇక చూస్తున్న మొత్తానికి మనం ఏదైతే ఇక ఆయన చూసినటువంటి కొన్ని కార్యక్రమాలు, ఇక్కడ అధికారులు ఉన్నాం, మనకి ఇక్కడ సంపత్ కుమార్ గారు అయితే ఉంది, ఇక్కడ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు, జూపల్లి కృష్ణారావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అట్లాగే సంబంధించిన నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు, వాళ్ళతో పాటు అధికారులు కూడా మన వాకిటి శ్రీహర్ గారు. సో మొత్తానికి మంత్రులు, సీఎం మా రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు సో అధికారులతో సహా ఇక్కడ ఉన్న పరిశీలించడం జరుగుతుంది. ఇంకా చూస్తున్న లోతట్టు ప్రాంతంలో వీళ్ళు ఎత్తైన ప్రదేశంలో ఉండి ఎంతవరకు ఇక్కడ మనకు ఈ విస్తీర్ణం ఉంటుంది, ఎంతవరకు మనం వాటర్ని స్టోరేజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటున్న తరుణంలోని ఇవన్నీ పరిశీలిస్తున్నారు ముఖ్యమంత్రి గారు, అధికారులు, ఎమ్మెల్యేలు, వచ్చిన మంత్రులందరూ కూడా. ఇక చూస్తున్నాం మనకి ఏదైతే వాటర్ను వదిలి ఆ ద్వారా ఎట్టును లెఫ్ట్ కెనాల్కి వెళ్తా ఉన్న తరుణంలో ఇక్కడ మనం చూస్తున్నాం. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. సో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 3 సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటికీ ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు ఈ ప్రాంతాన్ని పరిశీలించడం నిజంగా ఒక మంచి అవకాశం. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులకు కనీసం ఎంత దాకున్నా కనీసం లక్షలు అంటే వేల ఎకరాలకు నీరు అందించే ఆలోచన విధానంతో ఈ ప్రాజెక్టులను కంప్లీట్ చేయాలని ఒక ఆలోచన విధానంతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ పంపోజెస్ 1, 2, 3, 4 ఇట్లా ఉంటాయన్నమాట. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు ఇక్కడ టోర్నల్లో ఆయన ఈ ఫొటోస్ చూస్తూ ఉన్నాం. మనం ఆయన పరిశీలించిన కొన్ని ఫొటోస్, వీడియోస్ కూడా మనం చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం.
ఏదైతే ఇక్కడ రైతులు కావచ్చు, ఈ ప్రాంత ప్రజలకు కావచ్చు, ఈ ఏదైతే మనకు గత ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాన్ని మళ్ళీ కంటిన్యూ చేసి దాన్ని కంప్లీట్ చేసి ప్రజలకు అందిస్తే మనకు ఇక ఎప్పుడు మళ్ళీ మనకు ఇబ్బందులు రాకుండా రైతాంగం కూడా పంటలు కూడా మంచి సుభిక్షంగా పండే అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ఈ ప్రాంతం నుంచి మళ్ళీ ఇతర ఏపీ, ఎందుకంటే కృష్ణా అంటే దాదాపుగా కృష్ణ మనమంది నుంచి గోదావరిలో వెళ్ళి ఆంధ్రాలో కలిసిన విషయం కూడా తెలుస్తున్నట్టు. ఇక ఏదైతే మనం దాదాపుగా ఇక 2 రోజుల పర్యటనలో నిన్న మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఈ రోజు కూడా లాస్ట్‌కు బొట్టెం అయిపోయింది. బొట్టెం తర్వాత మనకు కర్వేనా ప్రాజెక్టు కూడా దాన్ని పరిశీలన చేసిన తర్వాత అక్కడి నుంచి ఉదండపూర్ ఎళ్ళేసి, అక్కడి నుంచి ఈరోజు ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి, మీడియాతో మాట్లాడి ఆ తర్వాత ఎట్లా ఉంది, ఇంకా ఎంత ఖర్చు పెట్టాలి, ఎంత ఖర్చు పెడితే ఈ ప్రాజెక్టులు కంప్లీట్ అవుతాయనే ఆలోచన విధానంతోని అక్కడ ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి, ఈరోజు సాయంకాలం 5-6 గంటల ప్రాంతంలోని ఒక జడ్చెర్ల ప్రాంతంలో అక్కడ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఆ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలకు ఒక ఆలోచన విధానం, ఏదైతే ఇప్పటివరకు ప్రభుత్వం ఏర్పడి 3 సంవత్సరాలు అయినప్పటి తరుణంలోని ప్రజలకు ఎలాంటి అంశాలతో దగ్గర అవుతున్నాం, ప్రజలకు ఏ అంశాలు తీసుకెళ్తున్నాం, ప్రజలకు ఎలాంటి అవసరాలను తీర్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంది. ఏదైతే మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి ప్రతి అంశాన్ని కూడా మేము ప్రజలకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నాం. అయినా కూడా ప్రతిపక్షాలు బురద జల్లే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో ఏది ఏమైనా మనం ఈ ప్రాంతం ప్రజలు ఓట్లు వేసి గెలిపించుకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలబెట్టిన తరుణంలో మేము ప్రజలకు పూర్తి స్థాయిలో ప్రకటించిన అన్ని పథకాలు వాళ్ళకు అందేలా చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ రోజు సభలో ఎలాంటి విషయాలు ప్రజలకు చెప్పే ఆలోచన చేశారు, ముఖ్యంగా సాగునీరు, తాగునీరు ఈ ప్రాజెక్టులని పరిశీలించిన తర్వాత ఆయన ఎలాంటి విషయాలు ఈ రోజు చెప్పబోయే అంశాలను మనము అంటే వినబోతున్నాం అనేది అయితే ఎదురు చూస్తున్న సమయము. మనకు మొత్తానికి జడ్చెర్ల ప్రాంతంలో ఇప్పటికే సుమారుగా దాదాపు 20-30 వేల మందిని ఈరోజు అక్కడ ఆ బహిరంగ సభలో ఉన్నట్టు ఒక వర్గం అయితే చెప్తా ఉంది. సో ఈరోజు ఆయన తీసుకునే అంశాలు ఏముంటున్నాయి, ఎందుకంటే మొన్ననే మనం ఏదైతే రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు చాలా ఘనంగా జరుపుకున్నాం, ఆ విషయాలు అందరూ చూస్తారు. ఏదైతే పోరాడి సాధించుకున్న తెలంగాణలో కీలకంగా ఏదైతే ఉద్యమకారులు బలిదానం చేసుకున్న వారి కుటుంబాలకి ఏదైతే ఒక ఆసరా ఉండే ఆలోచన విధానంతోనే ప్రభుత్వం వాళ్ళకు అండదండలుగా ఉంటుందని ఆయన ఏదైతే రాష్ట్ర అవతరణ దినోత్సవానికి ముందుగానే ఒక ఆలోచన విధానం, ఎంతమంది ఉన్నారు, ఎంతమంది బలిదానాలు చేసుకున్నారు, ఎంతమంది ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలు ఉన్నారు, వాళ్ళకి ఏం అవసరం ఉంటుంది, వాళ్ళకు ఒక పెన్షన్ కానీ, ఒక ఇల్లు కానీ, లేకపోతే చదువుకున్న వాళ్ళకు ఎవరైనా ఉంటే ఒక ఉద్యోగం కానీ ఇచ్చే ఆలోచన చేస్తుంది. గత ప్రభుత్వం కూడా ఏ ఒక్క ఉద్యమకారుని కూడా గుర్తించలేని పరిస్థితి మనం చెప్పుకున్న విధానం చూస్తూ ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పదే చెప్తా ఉంటారు, ఇప్పటికే మేము ఉద్యమకారులం కావచ్చు, కళాకారులం కావచ్చు, గాయకులం కావచ్చు, పెద్ద ఎత్తున కూడా వాళ్ళని గుర్తించి వాళ్ళకు ఆర్థిక సాయం, వాళ్ళకు ఇళ్ల స్థలం కూడా ఇవ్వడం జరిగింది. అదే స్థాయిలో కూడా ఉద్యమకారులను ఆదుకుంటామని ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికీ గత ప్రభుత్వం 10 ఏళ్ళు పాలించింది, మా ప్రభుత్వం వచ్చి 2.5 నుంచి 3 ఏళ్ళు అవుతున్న తరుణంలో కూడా మేము పెద్ద ఎత్తున కూడా ఈ రాష్ట్ర ప్రజలని ఆదుకునే ప్రయత్నం చేస్తాం అన్నట్టుగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈరోజు ఎలాంటి అంశాలు, ఎందుకంటే ఈ ప్రాంతం పర్యటించిన తర్వాత కేవలం సాగునీరు ప్రాజెక్టులనే కాకుండా ఇంకేమన్నా ప్రకటించే అవకాశం ఉందా, ఎందుకంటే చాలా వరకు కూడా ఇప్పటివరకు అక్కడ ఉన్న ఆ ప్రజలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, ఒక మెడికల్ కాలేజ్ కానీ, ఇంకేదన్నా యువతకు ఉద్యోగ అవకాశాల కోసం ఒక స్కిల్ డెవలప్మెంట్, ఒక ఫ్యాక్టరీస్ కానీ, ఒక ఇంటర్నేషనల్ ఐటీ కంపెనీలు కూడా ఇక్కడికి వచ్చే ఆలోచన ఉంటున్నట్టుగా ఈరోజు ప్రకటించే అవకాశం ఉందంటారు అన్నట్టుగా చాలా వరకు కొన్ని చెప్తా ఉన్నారు, కొన్ని మీడియా సంస్థలు కూడా ఇప్పటికే చెప్తా ఉన్నాయి. సో అదే ఆలోచన విధానంతో ఈ ప్రాంతంలో ఇప్పటికే మనకు కోడంగల్, మహబూబ్ నగర్లో కూడా గతంలో చూసుకున్నట్టయితే పెద్ద భారీ బహిరంగ సభకు రైతు వేదికగా ఆయన ఒక భారీ పెద్ద సభ ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమంలో ఎన్నో వాళ్ళు ప్రకటించారు. అలాంటి ఆలోచన విధానంతో ఇప్పుడు కూడా జరగబోయే బహిరంగ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు ఎన్నో సంక్షేమ పథకాలు కావచ్చు, ఎన్నో కార్యక్రమాలు ఈరోజు ప్రకటించే అవకాశం ఉంది. ఏదేమైనా సీఎం రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు ఉమ్మడి పాలమూరు జిల్లా 2 రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు ప్రాజెక్టులోని ఆయన పరిశీలించడం జరిగింది. ఆయనతో పాటు కూడా కేబినెట్ మంత్రులు కూడా ఏదైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అట్లాగే వాకిటి శ్రీహరి గారు, జూపల్లి కృష్ణారావు గారు, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు, కూచుకుల రాజేశ్వర రెడ్డి గారు, ఇక్కడ కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు, అనిరుద్ రెడ్డి గారు, ఇట్లా చాలా మంది ఎమ్మెల్యేలు ఆయనతో పాటు కలిసి వచ్చారు. ఆయనతో పాటు ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు, అట్లాగే ఇంజనీరింగ్ వాళ్ళు,
కలెక్టర్స్ వీళ్ళందరూ కూడా ఆయనతో పాటు ఇలా పెద్ద ఎత్తున కూడా ఈ ప్రాంతాలని పరిశీలించడం జరిగింది. ఈ ఏదేమైనా సాయంకాలం జరగబోయే బహిరంగ సభలో ఎలాంటి అంశాలని ప్రస్తావిస్తాడు, ఏమేం పథకాలని ఆయన అనౌన్స్మెంట్ చేస్తారని ప్రజలు ఎదురుస్తున్నారు. మొత్తానికి ఇదండి సీఎం పర్యటన వివరాలు. మొత్తానికి మరో అంశంతో మీ ముందుకు వస్తాను. చూస్తూనే ఉండండి మీటీ న్యూస్. నేను మీ ప్రసాద్.